హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీస్ లిటిల్ కిచెన్. కొంచెం హెల్త్ వల్ల వాయిస్ బాగాలేదు, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోలో మనం ఒక బెస్ట్ కాంబినేషన్తో సింపుల్ అండ్ టేస్టీగా గోంగూర ఆవకాయ రైస్ ఎలా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1/2 కప్పు దాకా ఆయిల్ వేసుకుందాం. అది వేడయ్యాక అందులో 1 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు, 2 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క, ఒక చిన్న బిర్యానీ ఆకు వేసి 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని 1 కప్ దాకా తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు అందులో ఫ్రెష్గా దంచి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకుందాం. అవి బాగా ఫ్రై అయ్యాక కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, అలాగే 2 మీడియం సైజ్ టమోటాలని కట్ చేసి వేసుకోవాలి. అందులో 4 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకొని 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా టమోటా మగ్గే వరకు కుక్ చేసుకుందాం. టమాటా మగ్గిన తర్వాత ఇందులో మనం ముందుగానే ఆయిల్లో ఫ్రై చేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ వేసుకొని బాగా కలుపుకుందాం. అది బాగా కలిపిన తర్వాత అందులో 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కారం పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం వేసుకునే ఆవకాయ కారాన్ని బట్టి మనం కారం అడ్జస్ట్ చేసుకొని వేసుకుందాం. మా ఇంట్లో ఆవకాయ కొంచెం కారం ఉందండి, అందుకే నేను కొంచెం కారం తక్కువ వేసుకున్నాను. అలాగే ఇందులో 2 టేబుల్ స్పూన్స్ దాకా మనం ఆవకాయ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకుని ఒక 2 to 3 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ స్టేజ్లోనే మనం కారం అండ్ సాల్ట్ చెక్ చేసుకొని ఏమైనా అవసరమైతే వేసుకుందాం. ఇలా ఒక 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర అండ్ నెయ్యిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఫైనల్గా 1 టేబుల్ స్పూన్ గీ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే మన గోంగూర ఆవకాయ రెడీ అయిపోతుందండి. బెస్ట్ కాంబినేషన్లో టేస్టీగా సూపర్ ఉంది. ఒకసారి ట్రై చేసి మీ ఒపీనియన్ ఏంటో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో అండ్ నా ఎఫర్ట్స్ నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే లైక్స్ అండ్ కమెంట్స్ నేను కొన్ని యూనిక్ రెసిపీస్ ట్రై చేయడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.